ఒక స్టూడెంట్ ప్రైవేట్ పార్ట్స్‌కి డంబుల్స్ పెట్టి వాళ్ళెంత టార్చర్ అనుభవిస్తున్నారు. ఈళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే అండ్ ఈళ్ళకి ఆల్కహాల్, సిగరెట్స్ అన్నీ అలవాటు చేసి అవన్నీ వీళ్ళు బలవంతంగా వీళ్ళు తాగుతుంటే అవన్నీ రికార్డ్ చేసి ప్రొఫెసర్‌కి చూపిస్తాం. లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ చూపిస్తాం. లేదా కాలేజ్‌లో మొత్తం గ్రూప్స్ లాంటి కాలేజ్ మొత్తం స్ప్రెడ్ చేస్తుంటే ఈళ్ళు ఎలాంటి బిహేవియర్ అనుకుంటున్నాం మనకి ఇక్కడ ఈ యొక్క క్లిప్‌లోనే అర్థమవుతుంది. హలో గైస్, నేను మీ భువన్ చందు. నేను ఇవాళ మాట్లాడబోయే టాపిక్ ర్యాగింగ్ గురించి. కానీ ఇది 2025లో నేను షూట్ చేస్తున్న వీడియో. కానీ 2024 నుంచి విక్టిమ్స్ అనే వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది. చాలా ఏళ్ళ నుంచి ఎఫెక్ట్ అవుతున్నారు. బట్ 2024లో అనేది వీళ్ళు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. ఎవరైతే ఈ యొక్క హెరాస్ చేసిన స్టూడెంట్స్ ఈ యొక్క 5 మెంబర్స్. వీళ్ళు పర్టికులర్గా ఎవరు అంటే కేరళలో జరిగింది ఇన్సిడెంట్. ఈ పర్టికులర్లీ ఈ 5 స్టూడెంట్స్ కేరళలో బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నారు. కొట్టాయం అనే ఏరియాలో గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్. ఈ 5 మెంబర్స్ ఏం చేశారంటే ఎవరైతే ఈ జూనియర్స్ హాస్టల్స్ లైక్ ఇంటి నుంచి హాస్టల్స్కి వచ్చారో ఇది నవంబర్ 2024 నుంచి జరిగింది. ఇది ఫిబ్రవరి వీడియో రికార్డ్ చేసింది. ఇప్పటి నుంచి జరుగుతున్న స్టూడెంట్స్ అందరినీ వీళ్ళు ర్యాగింగ్ చేశారు. ర్యాగింగ్ అనేది ప్రతి ఒక్క మన ఇండియాలో ర్యాగింగ్ అనేది ఎలా అంటే నార్మల్గా అయిపోయింది. లైక్ మనం ఆల్రెడీ చూస్తే ఈ యొక్క కాలేజ్ లిస్టులోని అన్నింటిలోనే అయిపోయింది. అసలు ఏమైంది అంటే అండ్ చాలా సినిమాల్లో కూడా చూసి ఉంటాం మనం ర్యాగింగ్ ఎలా అయింది ఎలా అని చెప్పి చాలామంది క్లిప్స్ చేస్తాం. చాలా రీసెంట్ మూవీస్లో కూడా చాలా యూస్ చేశారు. బట్ ఏమైంది కేరళలో ఇన్సిడెంట్ అంటే దానికి మించి వీళ్ళు ఎంత ఒక క్రూయల్గా చేశారంటే లైక్ లిటరలీ ఒక క్రిమినల్స్ ఒక స్టూడెంట్స్ ముసుగుల్లో ఉన్నారని కూడా అనుకోవచ్చు. అసలు ఏమైంది అంతగా ఏమైందంటే ఎవరైతే ఈ యొక్క విక్టిమ్స్ ఉన్నారో వీళ్ళు నవంబర్ 2024లో కాలేజ్ హాస్టల్స్లో జాయిన్ అయ్యింది. ఫ్రమ్ హోమ్ నుంచి ఇంకా నర్సింగ్ కాలేజ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ హాస్టల్స్ జాయిన్ అయ్యారు. గవర్నమెంట్ హాస్టల్స్కి కొట్టాయం అనే ఏరియాలో ఇంద్రనగర్లో ఉంది కాలేజ్. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఈ యొక్క సీనియర్స్ ఆటోమేటిక్గా లైక్ జూనియర్స్ అనేవాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ ఉంటారు. సీనియర్స్ అనేవాళ్ళు లైక్ అబవ్ ఫ్లోర్ లైక్ టాప్ ఫ్లోర్స్లో ఉంటారు. ఈ యొక్క స్టూడెంట్స్ని ఎవరైతే పిలిచారు ఈ యొక్క 6 మెంబర్స్ ఈ జూనియర్స్ని 5 మెంబర్స్ సీనియర్స్ అనేవాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని పిలిచి వాళ్ళతో స్మోక్ చేయించడం, వాళ్ళతో డ్రింక్ చేయించడం బలవంతంగా అవన్నీ వీళ్ళు ఒక కార్నర్ నుంచి మొత్తం ఎవరైతే జూనియర్స్ తాగడం కానీ స్మోక్ చేయడం కానీ ఇవన్నీ బలవంతంగా వాళ్ళతో చేయించి ఇవన్నీ రికార్డ్ చేసి మీరు ఇప్పుడు మేము చెప్పింది చెయ్యాలి అనే ఒక ఓపెన్గా చెప్పాలంటే ఒక స్లేవ్స్ లాగా అలా యూస్ చేసుకున్నారు. ఓపెన్గా ర్యాగింగ్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ఏదో అక్కడ ఏదో ఒక ఇంట్రడక్షన్ చెప్పమండి ఇలాంటివన్నీ వేరే మనం చూసి ఉంటాం. కాలేజ్ చాలా అప్పుడప్పుడు చిన్న అవుతుంటాయి. ఫ్రెండ్లీ ఇంటరాక్షన్స్ అయినంత వరకు ఓకే ఒక లిమిట్. కానీ వీళ్ళు దానికి మించి దాటి వెళ్ళారు. ఎలా అంటే ఇంకా చెప్పాలంటే ఇంకా ప్రైవేట్ పార్ట్స్ వాళ్ళొక స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ పార్ట్స్ డంబులు కట్టేసి ఇవన్నీ అలా చేయించి చాలా చేశారు. అండ్ సిగరెట్స్ కానీ ఆల్కహాల్స్ ఇవన్నీ అలవాటు చేసి అవన్నీ రికార్డ్ చేసి మీ పేరెంట్స్ పెడతాం లేదా మీ ప్రొఫెసర్స్ పెడతాం లేదా మీ కాలేజ్ గ్రూప్స్లో సెండ్ చేస్తాం. ఇలా వాళ్ళని లిటరల్లీ చెప్పాలంటే ఒక మెంటల్లీ లైక్ స్టెబిలిటీ లేకుండా వాళ్ళకి అంత టార్చర్ చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకి ఒక లైఫ్ టైం ట్రామాలో అయిపోతాయి. ఎందుకంటే ఇవన్నీ చిన్న విషయాలకి ఏదో ఫ్రెండ్లీ ఇంటరాక్షన్ సీనియర్స్ అనేది ఉండాలి. బట్ ఒక లిమిట్ ఉండాలి దానికి కూడా. మరీ ఓవరాల్ ఈ ఫ్రెండ్లీ ఇంటరాక్షన్స్ టార్చర్లా ఉంది లిటరల్లీ. అండ్ వాళ్ళ దగ్గర ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళందరూ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఇచ్చే అమౌంట్ కూడా అలానే ఉంటుంది. లైక్ పాకెట్ మనీస్ కానీ పేరెంట్స్ వాళ్ళు ఇచ్చేది. ఎందుకంటే వాళ్ళు అంత స్ట్రగుల్ అవుతారు కాబట్టి గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ చేస్తారు వాళ్ళ ఎఫర్టబిలిటీ బట్టి. బట్ అవి కూడా ఈ సీనియర్స్ తీసుకొని వీళ్ళు సెల్ఫిష్కి వాళ్ళ దగ్గర తీసుకొని యూస్ చేసుకునే వాళ్ళు. ఎప్పుడైతే దాని ఈ యొక్క నవంబర్లో స్టార్ట్ అయింది. నవంబర్, డిసెంబర్, జాన్ ఈ 4th month ఫిబ్రవరిలో నోటీస్ అయింది. 4th monthలో నోటీస్ అయిన వల్ల ఇది పోలీసుల దాకా వచ్చింది. ఎలా వచ్చింది కేరళ అసలు ఇంత మారుమూల ప్రాంతంలో నుంచి ఎలా వచ్చింది బయటికి అంటే ఒక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి చెప్పారు, డాడీ ఇలా అవుతున్నాయి కాలేజ్లో 3 months నుంచి నేను ఫుల్ అనుభవిస్తున్నాను ఇంత టార్చర్ అనేది, ఇది ఇలా అవుతుంది డాడీ అంటే అతనికి సరే అని చెప్పి వెంటనే నువ్వు అక్కడ ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫస్ట్ కంప్లైంట్ రిజిస్టర్ అని చెప్పి అప్పుడు వాళ్ళ డాడీ వచ్చి కంప్లైంట్ చేస్తారు. ఎవరైతే వాళ్ళ ఒక పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేస్తే అప్పుడు పోలీస్ త్రూ 2 days మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్ చేసి ఎప్పుడైతే వీళ్ళంతా రికార్డ్ చేసిన ఒక డివైస్లో డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత చూస్తే వీళ్ళు చేసిన అంతా ఎంత కాదు. ఎందుకంటే వాళ్ళకు కూడా స్టూడెంట్స్కి ఉంటుంది. ఇప్పుడు మేము చెప్పామంటే ఎక్కడ సిగరెట్ ఆల్కహాల్ తాగిన వీడియోలు చేస్తే ఇదంతా తెలిసిపోయింది. అంత కూల్ కాదు కదా పబ్లిసిటీ వచ్చినట్టు మూవీస్లో చేసినట్టు వీళ్ళంతా చేస్తున్నారంటే. అండ్ ఎస్పెషల్లీ పేరెంట్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ యాజ్ ఏ కాలేజ్ స్టూడెంట్గా నాకు కూడా తెలుసు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో, తెలిస్తే ఎంత వర్స్ట్గా ఉంటుందో. అండ్ మీకు కూడా తెలిసి ఉంటుంది స్టూడెంట్స్, ఎందుకంటే మన ఇంట్లో కూడా చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. ప్రతి ఇంట్లోని కాలేజ్కి కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు. అండ్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన వీడియో అండ్ మస్ట్ అండ్ షుడ్ షేర్ చేయాల్సిన వీడియో కూడా ఇది. ఎందుకంటే రేపటి రోజు ఎలా ఉండాలో మనం ఇవాళ ప్రిపేర్ అయ్యి ఉండాలి కాబట్టి. అండ్ యాజ్ ఎ స్టూడెంట్గా నాకు తెలిసింది ఏంటంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ మా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ ఒకటి అవుతుంటే అక్కడ ఉన్నాను ఇన్ ద సెన్స్ ఇది అయిపోయింది. లైక్ కాల్ వచ్చింది మా ఫ్రెండ్కి, ఒక సీనియర్ కాల్ చేసి పలానా ఇలాగా 4th year అతను లైక్ పలానా నేను ఏ కాలేజ్ అవన్నీ చెప్పను కానీ మా ఫ్రెండ్కి వన్ ఆఫ్ మై ఫ్రెండ్కి కాల్ చేసి ఇలా పలానా సీనియర్ తన రూమ్కి రా నువ్వు అలా చేయాలి ఎలా చేయాలంటే మా వాడు రాను అది ఇది అన్నాడు. ఎందుకంటే మా వాడు కొంచెం
లైక్ తనకు తెలిసి ఎంతవరకు లిమిట్ ఉంటుందో, మామూలు హాయ్ బ్రో అది బ్రో ఇది అంటే పర్లేదు, ఒక లిమిట్ ఫ్రెండ్లీ ఇంటరాక్షన్ స్టూడెంట్స్ ఉంటే తప్పలేదు, ఆ నాలెడ్జ్ పెంచుకోవడం, కనెక్షన్స్ పెంచుకోవడం. బట్ ఒక టైప్ ఆఫ్ స్పీకింగ్ అనేది ఉండాలి. అలాగా ఇలాగా అని కొంచెం వల్గర్గా మాట్లాడితే ఎవరికైనా కోపం వచ్చి ఇంకేమైంది, వెంటనే మావాడు రాను అది ఇది అంటే, మావాడికి పలానా అది ఇది నిన్ను చూసుకుంటాం, మిమ్మల్ని కొడతాం అలా ఇలా అంటే, వెంటనే ఎవరైతే ఉన్నారో అక్కడ మా మ్యామ్కి కంప్లైంట్ చేసి, మా కోఆర్డినేటర్కి అతను కంప్లైంట్ చేసి అంటే, మేడం వెంటనే ర్యాగింగ్ హెడ్ డిపార్ట్మెంట్ ఒకసారి ఉంటారు పర్టికులర్, ఒకసారి అతను ఆ సార్ దగ్గర కంప్లైంట్ చేస్తే వెంటనే అక్కడ ఉన్న సీనియర్ని పిలిస్తే అతను మొత్తం హిస్టరీ ఫస్ట్ ఇయర్ నుంచి తీస్తే 16 బ్యాక్లాగ్స్. 16 బ్యాక్లాగ్స్, లిటరల్లీ ఇంజనీరింగ్లో 16 బ్యాక్లాగ్స్ అంటే ఇంకా డెడ్. ఇంకా అంత బ్యాక్లాగ్స్ అంటే అది 4th ఇయర్లో 4-1లో ఉన్నాయంటే అంత కష్టం దీన్ని క్లియర్ చేయడం. ఏవో ఒక చాలా కష్టపడి క్లియర్ చేయాలి. అలాంటిది ఇంక వార్నింగ్ ఇచ్చి లిటరల్ ఇంకోసారి ఇది రిపీట్ అయినా, నీ వల్ల ఏ స్టూడెంట్ కంప్లైంట్ వచ్చినా ఇంకోసారి ర్యాగింగ్ అనేది ఉండకూడదు మా కాలేజ్, అస్సలు ఒప్పుకోరు అది. ఎందుకంటే మన ఇండియాలో 1997 నుంచి యాక్ట్ 2001లో సుప్రీంకోర్టు అనేది ఈ యాక్ట్ పబ్లిష్ చేసింది ఇంకా అఫీషియల్గా లైక్ అని చెప్పేసి. అలాంటిది మా కాలేజ్ ఉంటే స్ట్రిక్ట్గా ఎక్కడికక్కడ బోర్డ్స్ సహా ఉంటే వెంటనే ఇస్తే ఇప్పుడు వరకు ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏ సీనియర్ పాపం మా ఒక బ్యాచ్ లైక్ మేము ఫస్ట్ ఇయర్ ఉన్నోడు మా యూనివర్సిటీలో ఎక్కడ జరిగిందే లేదు. అంత సీరియస్గా ఉండాలి. కానీ ఎప్పుడైతే ఇది గవర్నమెంట్ కాలేజ్ అయింది, గవర్నమెంట్ హాస్టల్స్ అయిందో, ఇవి ఏమైపోయినాయి అంటే అందులో ఈ యొక్క లైక్ అంత ఒక ఏమంటాం ఫోకస్గా లైక్ అంత ప్రయారిటీతో పిల్లల్ని టీచ్ చేయలేదు వీళ్ళు. ఆ బిహేవియర్ కానీ లేకపోతే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు 3 months నుంచి అవుతుందంటే పిల్లలకి అక్కడ ఎవరు చెప్పుకోవడానికి ఒక మంచి రెస్పాన్సిబిలిటీ టీచర్స్ లేరని అర్థమవుతుంది ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, జస్ట్ ఏవో లైక్ వాళ్ళు నార్మల్గా చెప్పడానికి కూడా పోనీ ఎవరో ఒకరు ఫ్రెండ్లీగా ఉండి టీచర్ లైక్ వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ ఆ జోవియల్గా ఉంటే ఎవరెవరు చెప్పేవారు పక్కగా తీరేది కూడా. ఆ 3 months నరకే అతనది. ఆల్కహాల్ సిగరెట్స్ కన్నా ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఏంటి డంబుల్స్ ఇవన్నీ యూజ్ చేయడం. అది ఎంత క్రూయల్టీ అది. ఎందుకంటే అది ఆ రోజుతో పోయేది కాదు, వాళ్ళ లైఫ్ టైం అది గుర్తుపెట్టుకుంటారు. ఇంకా ఎంత మర్చిపోందో అనుకున్నా మర్చిపోలేరు. ఎందుకంటే ఎలా మర్చిపోతారు అవన్నీ ఒక ఓపెన్ చెప్పాలంటే ఒక స్కార్స్లా ఉండిపోతాయి వాళ్ళ బాడీ మీద, ఇంకా లైక్ హిడెన్ స్కార్స్ లాగా. సరే అని చెప్పేస్తే ఎప్పుడైతే పెట్టారో వెంటనే పోలీసులు 5 members అరెస్ట్ చేసి ఈ కేరళలో జరిగిన ఒక 5 member స్టూడెంట్స్ని తీసుకెళ్ళి వాళ్ళు మొత్తం ఇంక ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు. ప్రజెంట్ వాళ్ళు ఒక జైల్లో 14 days. ఎందుకంటే అబోవ్ లైక్ మైనర్స్ కాదు వాళ్ళు, అబోవ్ మైనర్స్, ఎందుకంటే నర్సింగ్ చేస్తున్నారు కదా. సో ఇది ఈ కేరళలో జరిగిన ఎవరైతే స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నారో, ఎవరైతే మన ఇంట్లో కూడా ప్రతి ఒక్క ఇంట్లోని స్టూడెంట్ లైక్ కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు లేదంటే యూనివర్సిటీస్కి కానీ కాలేజ్కి వెళ్తుంటారు హైయర్ ఎడ్యుకేషన్ కోసం. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో, అండ్ ఎస్పెషల్లీ పేరెంట్స్ కూడా చూడాల్సిన వీడియో. ఎందుకంటే పిల్లలు ఏదైనా చెప్పారంటే లైక్ నార్మల్ అవుతుంటేనన్న కాలేజ్లో అంటే ప్రతి ఒక్కరికే ఒక లిబరల్ ఉంటారు కాదండి, బట్ వాళ్ళకి చెప్తున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళతో ఓపెన్ అప్ అయ్యి బ్రాడ్గా మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళు మీకు మనమే అనుకుంటాం లైక్ వాళ్ళు వెళ్తున్నారో వస్తున్నారు ఏదో సీనియర్ అంటే కామన్ అన్నట్టు అనుకుంటాం. కానీ పాపం వాళ్ళు ఏం అనుభవిస్తున్నారో మనకు తెలియదు కదా. వాళ్ళతో ఓపెన్గా బ్రాడ్గా మాట్లాడితే, ఓపెన్గా మనం ఏదో లైక్ భయపెట్టేసిలో మాట్లాడితే మాటలు రావు వాళ్ళకి. ఎస్పెషల్ అది ఇలాంటి ఆల్కహాల్ డ్రింకింగ్ ఇలాంటి చేయించారు అంటే వాళ్ళు చెప్పుకోలేరు కూడా. బట్ ఆ స్టూడెంట్ డేర్ చేసిన వాళ్ళే ఈ కేరళలో ఇప్పుడు దాకా నోటీస్ అయింది. అండ్ కంట్రీ వరల్డ్ మొత్తం ఇప్పుడు కంట్రీ మొత్తం షేక్ అయ్యింది. ఎందుకు? సో అందుకు పేరెంట్స్ లైక్ ఎవరైనా ఉన్నా సరే స్టూడెంట్స్తో కొంచెం మన పిల్లలతో మాట్లాడితే మనకు అనేది ఒక ఫీల్, వాళ్ళు ఏమనిపిస్తున్నారో లైక్ ఏంటో వాళ్ళ ఒక మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళు ఒక వెళ్తుంది కరెక్ట్ వేనా అని వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే అనుకోకుండా వాళ్ళు ఆ వేలో వెళ్ళకపోయినా సరే, అనుకోకుండా ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగినా అనుకోకుండా వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీకు అర్థమవుతుందా ఒకసారి. ఎందుకంటే పొరపాటున అలవాటు అయితే అది ఇంకా లైఫ్ టైం హ్యాబిచువల్గా మారిపోద్ది. సో కైండ్లీ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.